చిన్ననాటి అనుభవాలని సభల్లోనూ కానీ వ్యక్తిగత కూర్చున్నప్పుడు కానీ చెప్పుకునే ఒక సాంప్రదాయం ఇవాళ వారిని స్మరించుకోవడం అనేది జరుగుతున్న విషయం. ఈరోజు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ అంశాన్ని ప్రత్యక్షంగా తీసుకుని గౌరవ ముఖ్యమంత్రి గారు 176 మంది ఉత్తమ ఉపాధ్యాయుల్ని అటు స్కూల్ ఎడ్యుకేషన్లో కానీ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్లో కానీ లేదు అంటే కాలేజ్ ఎడ్యుకేషన్లో కానీ యూనివర్సిటీస్లో కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా పేరు పేరున పిలిచి వాళ్ళని సత్కరించి వారి సేవల్ని కొనియాడుతూ ఈరోజు ప్రభుత్వం పెద్ద కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేసిన విషయం. మధ్యాహ్నం ముఖ్యమంత్రి గారు స్వయంగా 3-4 గంటలు దాంట్లో సమయాన్ని వెచ్చించి అందరితోనూ కూడా అది చేసి వాళ్ళని ఒకసారి కార్యక్రమాన్ని చేసిన విషయం కూడా మనం చూసాం. టీవీలో అందరూ కూడా రాష్ట్ర ప్రధానికి అందరూ కూడా చూశారు. ఓ పక్క ఇలా జరుగుతుంటే ఇంకో పక్క దురదృష్టం, ప్రజాస్వామ్య తెలుగుదేశం పార్టీ వాళ్ళ రాష్ట్రంలో ఒక ప్రతిపక్షం అనుకునే ఒక పార్టీ, ప్రధాన ప్రతిపక్షం అని ఒక 20 మంది సభ్యులతో ఉన్న రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ. అది బాధ్యత. ఈ టీచర్స్ డే నాడు శుభాకాంక్షలు తెలియజేయడం, టీచర్స్ డే గురించి ఉత్తమ ఉపాధ్యాయుల గురించి లేదు వారు చదువు చెప్పిన ఉపాధ్యాయులు చదువుకున్న వారి గురువుల గురించి వారి గురించి ఒక స్మరించుకోవడం చెప్పుకోవడం అనేది అది వారి బాధ్యత. అది ఇవాళ ఒక పండగ లాంటి దినం ఈ రోజును కూడా రాజకీయాలు మాట్లాడుతూ రాజకీయ ఉపన్యాసాలు ఇస్తూ గురువుల్ని అవహేళన చేస్తూ వాళ్ళు మరి ఆ పార్టీ ఇచ్చిన వివరణలు, పార్టీ ఇచ్చిన ప్రకటనలు అవన్నీ చూస్తుంటే ఎంత జాలి వేస్తుంది. వాళ్ళు చూస్తుంటే ఎంత ఎంత దిగజారిపోయింది తెలుగుదేశం పార్టీ. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ఏ రకంగా ఆయన ఆసనంతో ఉన్నాడు, సహనం కోల్పోతున్నాడు అనేది చూస్తుంటే మన అందరికీ అర్థమవుతుంది. ఈరోజు నేను చూశాను ఇందాక ప్రోగ్రామ్ అంతా అయిన తర్వాత బయటకు వచ్చి ఇంటికి వెళ్తున్నప్పుడు నాకు వాట్సాప్లో ఒక మెసేజ్ వచ్చినాయి. జగన్ దృష్టిలో శస్త్రైన గురువులు అని ఒక ఫోటోలు కిందన వచ్చి ఏవేవో రైటప్పుడు చంద్రబాబు నాయుడు గారు అసలు మీకు పండగ పబ్బం సమయం సందర్భం వ్యక్తులు వ్యక్తిత్వాలు అసలు మీకు అసలు అవేవి పట్టనట్టు ఉన్నాయి. ఎంతసేపు తెల్లవారులు వేస్తే మొత్తం నీ బతుకంతా నీ శరీరం అంతా రాజకీయ దీంతోనే. మానవత్వాలు లేవు, మనిషికి మానవత్వం లేదు, విలువలు లేవు. ఏ కోణాన్ని చూసుకున్నా కనిపించట్లేదు. నిజంగా వారు చేసిన ప్రక్రియను పూర్తిగా కూడా నేను నిర్ద్వందంగా ఖండిస్తున్నాను. ఇది దురదృష్టకరమైన పరిణామం. ఇవాళ తెలుగుదేశం పార్టీ ఇవాళ చేసిన ప్రక్రియ. ఎందుకంటే ఇవాళ సెప్టెంబర్ 5వ తారీఖు నాడు ఆయనకు వచ్చి ఈ తేదీ ఆయనకి ఇది ఇష్టపడిన రోజు కాదు. గురువుల్ని పూజించుకోవడం, గురువుల్ని చేయడం ఈ రోజు ఆయనకి అది ఆస్పెషల్ డే కాదు. ఆయనకి ఏదంటే 1వ తారీఖు అయితే ఆయనకి బాగా లైకింగ్. ఎందుకంటే అది థియేటర్స్, అది వెన్నుపోటు పొడిచిన రోజు. ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచి సెప్టెంబర్ 1వ తేదీ నాడు ఆయన అధికారంలోకి వచ్చిన రోజు అది. ఆ తేదీ అంటే మాత్రం ఆయన బాగా మక్కువ. అది చీటింగ్ ఎవరైతే 420 ఎవరైతే చీటర్స్ చేస్తే ఆ డే అది సెప్టెంబర్ 1 అది ఆయనకి మక్కువ. ఆ రోజు నాడు మాట్లాడితే నువ్వు నీ చీటింగ్లు, నీ వ్యక్తిగతమైన పనులు, నీ వ్యవహారాలు అన్నీ ఆ రోజు మాట్లాడండి, తప్పు కాదు. కానీ ఈ రోజు ఏంటి ఏం పెట్టాడు? జగన్ గారి దృష్టిలో అంట శస్త్రాయన గురువు లేరని ఒక 7 ఫోటోలు పెట్టాడు. నీకు ఆలోచించి ఒకసారి
నీ రాజకీయ జీవితంలో నువ్వు ఎన్టీ రామారావు గారికి వెన్నుపోటు పొడిచినప్పుడు నీతో పాటు ఉన్నవాళ్ళు, నీతో సహచరులు, లేదు నీకు ఇలాంటి బుద్ధులు నేర్పిన వాళ్ళు నీకు గురువులు. వెన్నుపోటుకి మా ఆజ్యం పోసిన రామోజీరావు కానీ, ఆ పక్కని శృతిమెత్తని చేస్తున్న రాధాకృష్ణ గారు కానీ, వీళ్ళు నీ గురువులు. ఇన్నిపడిగా లేదు, దానికి ఒత్తాసపడికి ఉండేది లేదు పడిగిన నీ సహచరుడు మన యనమల రామకృష్ణుడు కానీ వాళ్ళు. అవునా కదా చెప్పు? ఎందుకు ఇది తప్పు కదా? అది గురువు అనే పదాన్ని ఇంత రకంగా నువ్వు కించపరిచి, ఈ రకంగా నువ్వు ఇవాళ మాట్లాడడం, ఇవాళ టీచర్స్ డే అన్నాడు. ఏంటి ఆ సంస్కృతి? లేదంటే ఈ పార్టీలో ఉండి ఇంకో పార్టీలో ఏజెంట్గా పెట్టుకున్న నీ సుజనా చౌదరి కానీ, వీళ్ళు దాంట్లో పేటెంట్లు, వాళ్ళు దాంట్లో వాళ్ళ పేటెంట్లు, వాళ్ళు దానికి క్యాప్టెన్లు, వాళ్ళు దాంట్లో ఫోకస్గా గురువులాగా వాళ్ళు ఉండేవాళ్ళు. అందరూ నీ కంటికి వాళ్ళలాగా కనిపిస్తారా? నీ కంటికి లేదు. నువ్వు అధికారంలో ఉన్నప్పుడు వచ్చి నీ కలెక్షన్లు అన్నీ చేసింది నీ కొడుకు కానీ, నీకున్న ఒక సుపుత్రుడు, ఆ సుపుత్రుడు కానీ, లేదు నీ కుటుంబ సభ్యులు కానీ. ఇది వాస్తవం కాదు, ఇది ప్రజలందరికీ తెలిసిన విషయం కదా. అందుకే కదా నువ్వు ఈ దోపిడీని, నీ తాలూకా అవినీతిని, నీ కార్యక్రమాన్ని, నీ పరిపాలన పెద్ద చీకుట్టే కదా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు పట్టం కట్టారు. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారిని ఏ కారణం వల్ల? నీ అవినీతిని భరించలేక, నీ ఇచ్చిన మాట నిలబెట్టుకోలేక, నువ్వు లేకపోవడం వల్ల ఇవాళ వచ్చి మాస్టర్లందరినీ రెచ్చగొడుతున్నారు. ఏనాడైనా సరే నువ్వు వాళ్ళ గురించి ఒక సానుభూతి వాక్యం కానీ, సానుభూతి మాట కానీ, కార్యక్రమాన్ని చేసావా? లేదు. ఇవాళ టీచర్స్ డే. నేను 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాను. నా 14 సంవత్సరాల ముఖ్యమంత్రి హయాంలో విద్యారంగానికి కొన్ని ఈ మార్పులు చేశాను. నా గుర్తుగా ఈ విద్యారంగంలో, ఈ స్కూల్స్లో ఇటువంటి కార్యక్రమాలు చేశాను నా గుర్తుగా, నా ప్రభుత్వం గుర్తుగా అని చెప్పడానికి ఒక్కడు చూమెట్టు. ఏం చేస్తావు నువ్వు విద్యారంగానికి 14 సంవత్సరాల కాలంలో? ఏమీ లేదు. ఇలాంటి హాస్పిటల్ అయినా ఆ రోజు చెప్పుకోవాలా, ఇగో నా కార్యక్రమాన్ని ఈరోజు టీచర్స్ డే, మేము ఉన్నప్పుడు వచ్చి ఉద్యోగస్తులకు వచ్చి టీచర్లందరికీ ఈ విధమైన ఎలివేషన్ ఇచ్చాము. లేదు అంటే స్కూల్లో విద్యారంగానికి మార్పులు తీసుకొచ్చాము, ఇన్ని మౌలిక సదుపాయాలు కల్పించాము అని చెప్పచ్చు. ఈరోజు ఒకటా రెండా? ఈరోజు ఈ 3 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత విద్యారంగంలో సమూలమైన మార్పులు చేశాం. ఫౌండేషన్ స్థాయి నుంచే మీరు విద్యా బోధనలో మార్పులు తీసుకొచ్చాం. సిబిఎస్ వచ్చి ఆ దిశగా అడుగులు ముందుకు వేస్తున్నాం సిలబస్ని తీసుకెళ్ళడానికి. సిబిఎస్ సిలబస్తో ఆంగ్ల మాధ్యమాన్ని వచ్చి ఇంట్రడ్యూస్ చేశాం. దాంతోపాటు మౌలిక సదుపాయాలు నాడు నేడు కార్యక్రమాన్ని
వేల కోట్ల రూపాయలతో గ్రామీణ ప్రాంతంలో స్కూల్, పట్టణ ప్రాంత స్కూళ్ళు అన్నింటి కూడా మార్పులు చేర్పులు చేస్తాం. నిన్న ఈ రకంగా ఉంది, ఈరోజు ఈ రకంగా అర్థం ముందు చూపెడుతున్నాం అన్నమాట. అన్నింటినీ డిజిటలైజేషన్ చేస్తున్నాం. అన్ని క్లాస్ రూమ్స్ని డిజిటల్లో మీరు చెప్పుకున్నాం. బైజూస్ని కంటెంట్ని తీసుకొచ్చి ఇస్తున్నాం. ఒకటేటి రెండేటి ఉన్నత విద్యలో అయితే ఎన్నో ఇంకా మార్పులు తీసుకొచ్చాం. కరికులంలో చేంజ్ తీసుకొచ్చాం. ఉన్నత విద్యలో వృత్తిపరమైన కోర్సులను వచ్చి దాంట్లో ప్రవేశపెట్టాం. కంపల్సరీ ఇంటర్న్షిప్లు వచ్చి అందులో ఇంపోజ్ చేస్తాం. అవుట్కమ్ స్టూడెంట్ బయటకు వస్తే వెంటనే ఉపాధి అవకాశాలు కల్పించే రీతిలో విద్యా విధానాలను మార్పు తీసుకొచ్చాం. ఇవి మేమన్నీ గర్వంగా మేము చెప్పుకుంటున్నాం. నీ ఏం ఒకటైనా గర్వంగా చెప్పుకోవడానికి ఉందా? ఎంతసేపు సోలికబులు చెబుతూ ఇవాళ వచ్చి ఎవరు నీ పార్టీ ఆఫీస్ నుంచి ఇవాళ వచ్చి ఈ విధమైన స్టేట్మెంట్లు ఇవ్వడం, ఈ విధమైన పెట్టడం, ఇవాళ ఈ హాస్పిటల్ డే నాడు ఇలాంటి మంచి రోజు నాడు ఇది ఏమైనా ఉందా? అసలు నీకేమైనా మానవత్వం ఉందా? కర్మ మనకిది. ఇలాంటి నాయకుడు, ప్రతిపక్ష నాయకుడు ఈ రాష్ట్రంలో ఉండడం. వాళ్ళు రెచ్చగొట్టడం, నువ్వు రెచ్చగొడుతున్నావు. రెచ్చిపోతే అలా రెచ్చిపోరు. నువ్వు ఉన్నప్పుడు చేసి ఉన్నప్పుడు చేశారు, ఈ జగన్మోహన్ గారు చేయలేదు అంటే అనుకోవడానికి. ఇవాళ చేసే సమస్య ఉంది. చేసే దాని మీద అధ్యయనం జరుగుతుంది. అది ఉద్యోగస్తులకి మరి ఇబ్బందికరమైన పరిస్థితిని మేము కూడా ప్రయత్నం కూడా గుర్తించింది. దానికోసం ఇవాళ ఓల్డ్ పెన్షన్ కంటే దీనికంటే గ్యారంటీ పెన్షన్ స్కీమ్ ఒకటి తీసుకొద్దామనే ఆలోచనలో ఉన్నాం. దాంతో ఉద్యోగస్తులు సంప్రదింపులు చేస్తున్నాం. ఏది మంచి, ఏది చెడు, ఎంతవరకు చేస్తే బాగుంటుంది అనేది త్వరితగతి మీద దీని మీద నిర్ణయం తీసుకోవాలని ముఖ్యమంత్రి గారు కూడా మరి ఆదేశించడం జరిగింది. ఇవాళ అధ్యాపక రంగంలో ప్రభుత్వ స్కూల్లోనే కాకుండా ప్రభుత్వ స్కూల్తో పాటు ఎయిడెడ్ కానీ, లేకపోతే గురుకుల పాఠశాలలు కానీ, లేకపోతే కాలేజ్ ఎడ్యుకేషన్ కానీ, యూనివర్సిటీస్లో కానీ ఎవరైతే 60 సంవత్సరాలు ఉన్నాయో దానికి 62 సంవత్సరాలు ఇంకా చేయని వాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళందరికీ చేయమని ముఖ్యమంత్రి గారు ఆదేశం ఇవ్వడం జరిగింది. అడిమే ప్రక్రియ 2-3 రోజుల్లో దానికి తగిన జీవోలు అన్నీ అయిపోయి ఇంకా అవన బట్టి కూడా ఇంకా 2-3 రోజుల్లో జీవోలు కూడా వస్తాయి వాళ్ళందరికీ కూడా. ఇవన్నీ నీవు ఇవాళ ఎలాంటి మంచి పర్వదిన అన్నాడు, ఒక మంచి 2 రోజుల నాడు పండుగ వాతావరణంలో 14 సంవత్సరాలు ప్రభుత్వం పరిపాలించిన ఒక రాజకీయ పార్టీగా నడిపించిన పార్టీగా మీ హయాంలో జరిగిన కార్యక్రమాలు చెప్తే బాగుండేది. రాజకీయాలు ఇవాళ కదా రేపు మాట్లాడుకోవచ్చు. పోనీ ఏదైనా నిజాయితీ పడివి ముళ్ళంతా మచ్చలే, గురువంద కింద దీనిలాగా సామెతలాగా. కాదా చెప్పు. అందులో మళ్ళీ ఇంట్లో ఉన్న మరి ఎవరైతే మహిళలు ఉన్నారో వాళ్ళ పేర్లు కూడా పెట్టడం, అది ఎంతవరకు? అది నీ భార్య పేరు నీ కోడల పేరు మరి మాట్లాడితే మరి ఏమనుకుంటావు? అంటే మన ఇంట్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్ లేదు ఒకటి, ఎదురు ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ లేదు ఒకటా? ఏమైనా బుద్ధి జ్ఞానం ఉందా? కూర్చుని నీచుని లేకుండా ఏంటిది?
ఏంటి చంద్రబాబు నాయుడు చెప్పు, నాకు అర్థం అవ్వట్లేదు. ఏంటి ఇదే నీ పరిణితి తేంది రాజకీయం? ఇదే నీ సీనియారిటీ? సమయం సందర్భం లేకుండా ఏదో నువ్వేదో నీతి పంతులు, నువ్వేదో నిజాయితీ పడివి, ఎదుటి వాళ్ళందరూ కూడా కాదు అని అనడానికి. 1,000 అది ఎదుటి వాళ్ళకి చూపెడితే 4,000 నీకు అది చూపెడతాయి. తెలియదా నీకు? అందుకనే మనిషి సహనం కోల్పోయాడు. మనిషి కనిపిస్తుంది కొట్టు వచ్చినట్టు అతని ముఖంలోను కానీ, అతని తాలూకా ప్రక్రియలో కానీ, అతని తాలూకా రోజు చేస్తున్న కార్యాచరణలో కానీ, అతని మాటల్లో కానీ, భాషలో కానీ అసహనం కనిపిస్తుంది. ఏ విధంగా అయినా సరే. కారణం నీ పార్టీ అయిపోయిందని నీకు తెలుసు, ప్రజలను అంగీకరించిన విషయం నీకు తెలుసు. కానీ ఊరికి నేను మేకపోతే గాంభీర్యాన్ని ప్రదర్శించి నీ కార్యకర్తను ఏదో ఆ ఉన్న 10 మందిని నిలబెట్టుకోవడానికి నీ తాపత్రయం, అది మాకు తెలిసే విషయం. అందుకే నీ గురించి పెద్దగా మేము ఆలోచన చేయట్లే. ఇప్పుడు కూడా ఎందుకు వచ్చామంటే, ఈరోజు ఇలాంటి టీచర్స్ డే నాడు, ఇలాంటి హాస్పిటల్ డే నాడు ఒక మంచి సాంప్రదాయం ఉన్న మన సాంప్రదాయాలు ఉన్న పరిస్థితులు, మన ప్రభుత్వాలకి ప్రజాస్వామ్యంలో కొన్ని సాంప్రదాయాలు మనం పాటిస్తున్న నేపథ్యం, ఆ నేపథ్యంలో మనం చదువు చెప్పిన గురువులను వచ్చి గురుదేవ భవన్, మన తల్లిదండ్రులతో సమానంగా చదువు చెప్పిన గురువును కూడా మనం పూజించుకుంటున్న ఈ నేపథ్యంలో వాళ్ళ గురించి 2 మాటలు చెప్పి, లేదు విద్యాపరంగా ఈ రాష్ట్రంలో జరుగుతున్న కార్యక్రమాల్లో 2 మాటలు మంచి చెప్పి, లేదు గత ప్రభుత్వాలు చేస్తుంటే ఇంకా చేసి చెప్పి, ఇంకా అంతకంటే బాగా చేస్తే బాగుంటుందని ఒక మాట చెప్పి మనం చేసుకోవాలి. పరిస్థితి ఉండాలని కోరుకుంటున్నాం. దాని మీద ఇవన్నీ చూసిన తర్వాత అందుకు మేము అయితే ఇవాళ ఎంత ప్రోగ్రాం అయిపోయిందో తూరుకుంది, ఎందుకు మళ్ళీ ప్రెస్ ముందుకు వచ్చానంటే ఈ విషయం చెప్దామని. ఇలాంటి దురదృష్టకమైన ప్రతిపక్ష నాయకుడు మన రాష్ట్రంలో ఉండడం మనం దురదృష్టం. అని విషయం చెప్దామని ముందుకు వచ్చారు. ఏదేమిప్పటికీ చాలా దురదృష్టం. ఇవాళ దాన్ని ఖండిస్తున్నాం. వాళ్ళ తల్లిని సరే అవన్నీ పక్కన పెట్టండి. మరొకసారి ఈ టీచర్స్ డే సందర్భంగా ఉదయం జరిగిన ఏదో ప్రభుత్వపరంగా జరిగిన కార్యక్రమం ఏదో ఉందో ఆ నేపథ్యంలో అందరికీ కూడా మేము శుభాకాంక్షలు తెలియజేసుకున్నాం. ఈ ప్రభుత్వం ఉపాధ్యాయుల పట్ల, ఆ వృత్తి పట్ల అంకిత భావంతో ఉన్నామని, ఎప్పుడు వారి భాగస్వాములుగా ఉపాధ్యాయులను తలుస్తామనే విషయాన్ని మళ్ళీ చెప్తూ మరొకసారి వాళ్ళందరికీ మా శుభాకాంక్షలు. అందరికీ ఎవరైతే విద్యార్థి వచ్చినా వారందరినీ మా అభినందన తెలియజేసుకుంటున్నాను. ఓపీఎస్ని సిపిఎస్ని వచ్చి సిపిఎస్ని విడిచిపెట్టి ఓపీఎస్లోను అలాగే గ్యారంటీ ఏదైతే మేము ప్రపోజ్ చేసిన జీపీఎస్ ఉందో ఆ రెండింటి మీద కసరత్తు చేస్తున్నాం. అవన్నీ డిస్కస్ చేస్తున్నాం. అవన్నీ సిపిఎస్ అనేది అది ఉద్యోగస్తులకి అది ఆమోదయోగ్యం కాదనేది ప్రభుత్వం గుర్తించాం. సో దానికంటే మెరుగైన స్కీమ్ని తేవాలనేది ఆలోచిస్తున్నాం. ఓపీఎస్ అనేది గత కేంద్ర ప్రభుత్వం కానీ మిగతా మొత్తం యావత్ భారతదేశం మొత్తం కూడా ఇది ఇబ్బందికరమైన పరిస్థితి అనేది గుర్తించింది. సో కాబట్టి వయా మీడియా ఉద్యోగస్తులకు ఇబ్బంది లేకుండా వాళ్ళకి భద్రత ఉండేటట్లు, వాళ్ళకి మెరుగైన కార్యక్రమం జరిగేటట్లు, వాళ్ళ ఆలోచన సరళకి దగ్గరలో ఒక కార్యక్రమం రూపొందించాలని ఇవాళ ప్రయత్నం చేస్తున్నాం. సరే, మరి ఇందాక మీ సోదరులందరూ వచ్చారు.
చాలా దురదృష్టం. ఆ సంఘ నాయకులు చూస్తే జాలేస్తుంది నాకు. సంఘ నాయకులు జాలేస్తుంది. వాళ్ళు గౌరవించుకునే రోజు ఈరోజు పండగ నాడు వచ్చి మేము వచ్చి బయసిస్తామని గుడికి వెళ్ళాం, లేదా బడికి వెళ్ళాం అని గుడికి వెళ్ళమని అంటే ఏ రకంగా ఉంటుంది? ప్రభుత్వాలు మిమ్మల్ని గౌరవిస్తుంటే కొన్ని సంఘాలు వచ్చి దాన్ని బహిష్కృతం పిలిపిస్తే అంటే నీ ఉద్యోగస్తులు నేను గౌరవిస్తుంటే నువ్వే కిట్టిపరుస్తున్నావు కదా. ప్రత్యేకించి ఉద్యోగస్తులు టీచర్ మీద ఏదైనా సమస్య ఉంటే ఆ సమస్య ప్రభుత్వ వ్యతిరేకమైతే కాదు. ఈ సమస్య సిపిఎస్ అనే సమస్య ఒక టీచర్స్దే కాదు కదా. మరి ఆ టీచర్స్ నిన్న రిపబ్లిక్ డే నాడు ఆ మిగతా ఉద్యోగులు రిపబ్లిక్ డే నాడు ఆగస్ట్ 15 నాడు వాళ్ళందరూ కూడా అవార్డ్స్ తీసుకున్నారు కదా. వాళ్ళందరూ ఉత్తమ అధికారిగా గుర్తిస్తే వాళ్ళందరూ దాన్ని ఆశించారు కదా, అంగీకరించారు కదా. మరి వీళ్ళకేం వచ్చింది? చాలా ఆలోచన తక్కువగా ఉంటే ఇలాగే ఉంటుంది. చంద్రబాబు నాయుడు ఏదని అంటాడమ్మా, ఇది నేను చేయలేదు కాబట్టి. నేను ఆ రోజు ఇక్కడి నుంచే చెప్పుంటాను. ఇక్కడి నుంచే చెప్పానా లేకపోతే మా క్యాంపస్ నుంచి చెప్పానో నాకు ఐడియా లేదు. కానీ 5,600 స్కూల్ని స్కూల్స్ విలీనం చేయలేదు, తరగతులు విలీనం చేశాం. తరగతుల్ని మ్యాపింగ్ చేస్తాం, మెర్జింగ్ చేస్తాం. అంటే 3వ తరగతి నుంచి తీసుకెళ్లి హై స్కూల్లో అప్పర్ ప్రైమరీ హై స్కూల్లో కలిపాం. ఇక్కడ 1-2 తరగతి నుంచి దాంట్లో అంగన్వాడీని తీసుకొచ్చి అందులో మెర్జ్ చేశాం. కాబట్టి రాష్ట్రంలో ఏ స్కూల్ని మేము మూయలే. ఒక్క స్కూల్ ఈవెన్ ఒక్క స్కూల్ని కూడా మూసే సమస్య లేదు, మూయలేదు. కానీ తరగతులు విలీనం చేశాం. ఇక్కడ మీరు ఆ టెర్మినాలజీ చూడండి, స్కూళ్ళు విలీనం కాదు, తరగతులు విలీనం. ఎందుకు తరగతులు విలీనం చేశాము? ఒక మంచి విద్య ఇద్దామని. 3వ తరగతి నుంచి సబ్జెక్ట్ టీచర్ని పెడదామని, 3వ తరగతి నుంచే 5 టీచర్లతో విద్యాబోధన చేద్దామని ఆ విద్యార్థికి. నేను అత్తిరి వెళ్ళాను 3 రోజుల కింద. వెస్ట్ గోదావరిలో అత్తిరి గ్రామం వెళ్ళాను. ఆ గ్రామంలో ఒక ఎలిమెంటరీ స్కూల్కి వెళ్ళాను. ఎలిమెంటరీ స్కూల్లో వచ్చి రెండు క్లాస్ రూమ్లు ఉన్నాయి. 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు ఉంది. ఎంతమంది పిల్లలు ఉన్నారంటే 40 మంది ఉన్నారు. 1 నుంచి 5 వరకు మొత్తం టోటల్ పిల్లలు వచ్చి 40 మంది. 40 మందిలో ఎంతమంది టీచర్లు ఉంటే 2 టీచర్లు, 2 రూములు. అంటే ఆ 2 రూముల్లోనే అన్ని క్లాసులు కూడా చెప్తారు 2 టీచర్లు. ఇప్పుడు మేము తీసుకొచ్చిన కొత్త ప్రక్రియ ఏంటి? అందులో ఉన్న 1వ 2 తరగతులు అక్కడ నుంచి 3, 4, 5 తరగతులు వచ్చి పక్కన స్కూల్కి ఉన్న ఆ స్కూల్లో ఈ తరగతులను మెచ్చేసి అక్కడ వచ్చి వీళ్ళకి వచ్చి సోషల్ కో టీచరు, సైన్స్ కో టీచరు, మ్యాథ్స్ కో టీచరు, తెలుగు టీచరు, ఇంగ్లీష్ కో టీచరు పెట్టి ఆచరించే ఏర్పాటు చేస్తున్నాం. దానికి ఎంత దూరం ఉందాక చూస్తే ఒక ఫర్లాంగ్ 2 ఫర్లాంగ్ ఉంటుంది అక్కడికి. నేను చెప్పాను తల్లిదండ్రులకి, ఆ ఊర్లో పెద్దలు కలిగి, ఇంకో చూశారు ఇది న్యాయమేనా? ఏది మంచిదో చెప్పండి మీరే. సేమ్ విలేజ్లో, పక్క విలేజ్ కూడా కాదు, వీధి, ఈ వీధి ఇది, ఆ వీధి. నా పిల్లలు విద్య రావాలి కదా, పిల్లలు చదువు రావాలి కదా. చంద్రబాబు నాయుడు వచ్చి మాట్లాడితే ఏం మాట్లాడతారు చంద్రబాబు నాయుడు? ముందు ప్రభుత్వం ఏం చేస్తుందో అవగాహన చేసుకొని దాని వచ్చి అనర్థాలు వస్తే అనర్థాలు చెప్పమనండి, ఇట్స్ ఫైన్. దాని అవుటర్ ఎట్లా అయింది సజెషన్ ఇస్తామని, అది మేమే సజెషన్ చేసుకొని మేమే ఆలోచించుకుని చేస్తాం. అంతేగాని ప్రభుత్వం ఏం చేస్తే అది తప్పు అంటే ఎలాగా? ఆయన చేయడు. ఇవాళ 3 సంవత్సరాల్లో సుమారు 53,000 కోట్ల రూపాయలని వీళ్ళ విద్యా వ్యవస్థ మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తుంది. హైయెస్ట్ ప్రయారిటీ. ఇదేదో వెల్ఫేర్ స్కీమ్ కాదు. ఇది ఈ రాష్ట్రానికి ఒక ఎసెట్, ఒక పెట్టుబడి విధంగా ఇవాళ దిగుతుంది రాష్ట్రం. ఎప్పుడు ఇలాంటి పరిస్థితులు జరిగాయి ఈ రాష్ట్రాల్లో? స్వాతంత్రం వచ్చిన 75 సంవత్సరాల్లో ఇలాంటి ప్రక్రియ ఎప్పుడైనా జరిగిందా?
దీంట్లో ఏమైనా అడ్డగోళ్ళకి ఏమైనా చేస్తున్నామా? అమ్మఒడి కార్యక్రమం ఇప్పుడే మనం చూసామా? ఎందుకు విద్యార్థుల రేషియో పెరుగుతుంది? డ్రాప్ అవుట్స్ ఎందుకు తగ్గుతున్నాయి? ఏదో లంచం ఇచ్చి డబ్బిచ్చి తగ్గిస్తున్నాను కాదు, ఆ పిల్లవాడిని డైవర్సిఫై అవ్వకంట. ఆ తల్లిదండ్రులు పాపం ఆర్థికంగా ఇబ్బందులు పడి ఆర్థిక స్తోమత లేక చదివించుకోలేకపోయి ఏ పిల్లవాడిని చిన్నప్పటి నుంచే పనికో పాటుకో పంపిస్తే అలా పంపించొద్దని చెప్పి ఈ అమ్మఒడి దాంతో నువ్వు సాక్కో అని చెప్పని ఆ పిల్లవాడిని స్కూల్ పంపించి అభివృద్ధి చేస్తున్నాం. ఇవాళ విద్యాకాలంలో బెల్ట్ దగ్గర నుంచి, షూల దగ్గర నుంచి, బట్టల దగ్గర నుంచి, పుస్తకాల దగ్గర నుంచి అన్ని ఎవ్రీథింగ్ ఇస్తున్నాం, ఎంకరేజ్ చేస్తున్నాం చదువుకోవడానికి. మధ్యాహ్న భోజనం ఇంతకు ముందు ఎలాగుండేది మధ్యాహ్న భోజనం, ఇప్పుడు గోరుముద్ద. మరి జగన్మోహన్ రెడ్డి గారే మెనూ కూడా ముఖ్యమంత్రి స్థాయిలో మెనూ కూడా ఫిక్స్ చేసి ఏ రోజు ఏ భోజనం పెట్టాలి ఎప్పుడైనా ముఖ్యమంత్రి పెట్టారా? ప్రతి 10 రోజుల నుంచి 15 రోజుల మధ్యలో ఒక రివ్యూ. ఇవాళేంటి నిన్నేంటి, ఈ రకంగా ఎప్పుడైనా జరిగిందా? అలాగే ఇంటర్మీడియట్ స్థాయికి వచ్చినప్పటికీ ప్రతి మండలంలోనూ 2 జూనియర్ కాలేజీలు ఉండాలని, దాంట్లో ఒకటి డెడికేటెడ్గా గర్ల్స్కి ఉండాలని. దేనికోసం మరి ఇవన్నీ? అలాగే హైయర్ ఎడ్యుకేషన్కి వచ్చినప్పుడు డిగ్రీ కాలేజీ, ప్రతి నియోజకవర్గంలో కాలేజీ ఉండాలని. ఇంతకుముందు ఎందుకు తీసుకోలేదు? దాన్ని కమిట్మెంటు. ఒక విద్యార్థి కానీ ఒక ఇంటిలో కానీ చదువుకుంటే, ఒక విద్యార్థుడు కానీ అయితే, ఒక డాక్టరో, ఒక ఇంజనీరో, ఒక అధికారో, ఒక ఆఫీసరో, ఒక సైంటిస్టో ఒక అయితే ఆ కుటుంబం తాలూకా ఆర్థిక పరిస్థితి కానీ, ఆ కుటుంబం తాలూకా మెరుగు కానీ, జీవన విధానం కానీ మారిపోద్దనే ఒక కాన్సెప్ట్ దాన్ని నమ్మింది ప్రభుత్వం. అందుకు ప్రతి కుటుంబంలోనూ చదువుకునే విద్యార్థులు ఉండాలి, చదువుకునే వ్యక్తులు ఉండాలని నమ్మి వాళ్ళు చేస్తుంది ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఇది ఎప్పుడైనా ఆలోచించేశారు చంద్రబాబు నాయుడు? ఎంతసేపు కార్పొరేట్ స్కూల్ బాగుపడాలి, నారాయణ బాగుపడాలి, చైతన్య బాగుపడాలి, మన గవర్నమెంట్ స్కూల్ మూసేయాలి. ఇవాళ నారాయణ చైతన్య గురించి మేము ఆలోచించలేదు కదా. దానికి ధీటుగా గవర్నమెంట్ స్కూల్ ఉండాలన్నాం. అక్కడికి వెళ్ళకూడదు, ఇక్కడికి వెళ్ళాలంటున్నాం విద్యార్థి. దాన్ని కాంపిటేటివ్గా మేము వచ్చి దీన్ని తయారు చేస్తున్నాం. అంతేగాని నారాయణ చైతన్య స్కూల్ మేమేం మూసిలేదే, మూయడానికి మేమేం ప్రయత్నం చేయట్లేదే. కాంపిటీషన్లో, గ్లోబలైజేషన్లో కాంపిటీషన్లో వెళ్ళాలని, అక్కడికి వెళ్ళాలి, అక్కడ ఇక్కడ ఎక్కడికి వెళ్ళాలి విద్యార్థి వాళ్ళు చూస్ చేసుకోవాలి. ఆ రకంగా టీచింగ్ కానీ, ఆ రకంగా ఫెసిలిటీస్ కానీ, ఆ రకంగా కోచింగ్ కానీ ఉండాలనేది మేము ప్రభుత్వం ద్వారా విధానం. ఇది ఈ విధానం ప్రకారం వాళ్ళు చేస్తున్నాం మేము. అందుకని ఏమన్నా ప్రైవేట్ స్కూల్ని మేము వ్యతిరేకత, ప్రైవేట్ స్కూల్ మూసిమని మేము చెప్పలేదే. వాళ్ళే మూసిపోతారు ఈ పిల్లలు జరగకపోతే. ఏమైనా మొన్నట్లా కానీ చూసి కాపులు కొట్టించి ఫ్రాడ్ చేసి మాల్ ప్రాక్టీస్ చేస్తే చట్టం దాన్ని మీద చేసుకెళ్ళిపోతుంది. మనం మీరు చూశారు కదా 10th క్లాస్ ఎగ్జామ్ పరీక్షలు రాసినప్పుడు ఏ విధంగా జరిగావు. మరి ఇంటర్మీడియట్ ఎందుకు జరగలేదు? మరి ఎంతవరకు ఎందుకు జరగలేదు? అలాంటి ప్రక్రియ ఎందుకు తీసుకోలేదు? అలాంటి పటిష్టమైన చర్యలు తీసుకున్నాం కాబట్టి ఒక్కసారి అది వచ్చింది, బెదిరి వచ్చింది అందరికీ కూడా. ఇది ప్రభుత్వం విధానాలు ఇవి. మనం గట్టిగా ఉండి మన ఆలోచన గట్టిగా ఉంటే, ఇది మన సంకల్పం గట్టిగా ఉంటే ప్రతిదీ ఉంటుంది. మన సంకల్పంలో ఏదైనా తేడా ఉంటే అవన్నీ కూడా నిశ్చయం జరుగుతాయి. సో ఇవాళ ఈ ప్రభుత్వం సంకల్పం చాలా దృఢమైన సంకల్పం, చాలా పట్టుదలతో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేస్తూ విద్య పట్ల చేస్తుంటారు. విద్యా వైద్యం 2 కళ్ళు, ఆ రెండింటి మీదే ప్రత్యేకమైన దృష్టి. అందులో భాగంగానే ఇవాళ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇంకేంటమ్మా, అంతేనా? ఏం బాబు, ఓకేనా?
ఏదడిగినా నువ్వు మైక్ పెట్టిన అడుగు, ఆన్ చేస్తాను అడుగు. మొన్నటి రోజున ఉపాధ్యాయ సంఘాలన్నింటినీ పిలిచాం. అందరినీ పిలిచి నేను మా అధికారులు అందరం కూర్చున్నాం. గత 15-20 రోజుల కింద కూడా ఒక సమావేశం పెట్టాం. అందులో ఏదైతే ఫేస్ రికగ్నిషన్ అటెండెన్స్ ఏదైతే తీసుకుంటున్నామో ఆ యాప్ మీద వచ్చి వాళ్ళు వచ్చి ఒక డివైస్ పెట్టాలని అందరూ కోరారు. అది సాధ్యపడదు, దానివల్ల సమయం వృధా అవుద్ది, దానివల్ల వీలు పడదు. నీ సెల్ ఫోన్ నువ్వు నీ చేతిలో ఉన్న సెల్ ఫోన్తో నువ్వు చేసుకోవచ్చు, అది పెద్ద కష్టం కాదు, దయచేసి అర్థం చేసుకోని చెప్పినప్పుడు వాళ్ళు కొన్ని సందేహాలని వాళ్ళు వ్యక్తపరిచారు. అందులో కొన్ని పాయింట్స్ని అవన్నింటినీ కూడా టీచర్స్ టెక్నికల్ టీంని అలాగే అందరినీ పెట్టి ఎదురుపెట్టి ప్రతి దానికి కూడా క్లారిఫికేషన్ ఇచ్చాం. ఇచ్చి ఇంకా ఏమైనా మీకు డౌట్ ఉంటే 15 రోజులు మీరు ప్రయత్నం చేయండి, మళ్ళీ కూర్చుందామని చెప్పాం. 15 రోజులు పోయిన తర్వాత మళ్ళీ మేము ఆగస్టు 1వ తారీఖు నాడు మళ్ళీ ఆ రోజు కూర్చున్నాం. 2వ తారీఖు నాడు కూర్చున్నాం. 1వ తారీఖు నాడు ఏదో అన్నారని 2వ తారీఖు కూర్చున్నాం. అప్పుడు వాళ్ళు అప్పుడు అవన్నీ రెక్టిఫై, ఇంకా 1-2 ఉన్నాయంటే ఓకే, ఆ రెండు కూడా రెక్టిఫై చేస్తాము. మా వాళ్ళు అయితే లేదంటున్నారు, మీరు ఉన్నాయంటున్నారు, సరే అవి కూడా చేద్దామన్నా. సరే ఇంకో 15 రోజులు టైం ఇవ్వడం అనేది లేదు. ఏదైనా సాంకేతిక పరంగా ఇబ్బంది వచ్చి మీకు ఏదైనా వస్తే మీ మీద చర్యలు తీసుకుంటామని మీకు భయం ఉంటే అవన్నిటిని కూడా గవర్నమెంట్ మీకు వచ్చి హామీ ఇస్తున్నాను. ప్రభుత్వం తరఫున సాంకేతిక పరంగా ఏ విషయంలో వచ్చినా ఇబ్బంది వచ్చినా అది ప్రభుత్వం బాధ్యత, మీకు సంబంధం లేదు. 15 రోజులు కాదు, 4 రోజులు టైం ఇస్తున్నాను. సమయం ఈ 4 రోజుల సమయంలో మీ పని మీరు చేయండి, కానీ పని మాత్రం 1వ-2వ తారీఖు నుంచే మీరు ప్రారంభం చేయండి. ఈ రోజు నుంచే ఆ యాప్లతో మీరు వచ్చి అటెండెన్స్ వేయాలి, తప్పదు అది అని చెప్పాను. వాళ్ళు కూడా అంగీకరించారు, అన్నీ చేశాం. దాంతోపాటు ఇంకో విషయం కూడా ఆ రోజు జరిగింది. ముఖ్యమంత్రి గారు అంతకుముందు సమావేశంలో పర్యవేక్షణ లోపం ఉంటుంది ఈ స్కూల్స్లో, ఈ ఎంఈఓస్ సంబంధించి మన ఎడ్యుకేషన్ ఆఫీసర్ అని వాడు మధ్యలో లేడు, హెడ్ మాస్టర్ తర్వాత వాళ్ళని ఆ పర్యవేక్షించే మరి అధికారులు లేకపోవడం వల్ల ఇబ్బంది వస్తుంది, కాబట్టి ఇమ్మీడియట్ గా ఏవైతే వెహికల్స్ ఉన్నాయో అవన్నీ ఫిల్ చేయాలని చెప్పారు. 20 సంవత్సరాలుగా ప్రభుత్వంలో పనిచేస్తున్న టీచర్స్ కి, ఉపాధ్యాయులకి, అలాగే స్థానిక సంస్థల జిల్లా పరిషత్లో పనిచేస్తున్న టీచర్స్ కి ఒక కామన్ సర్వీస్ రూల్స్ లో కొన్ని ఇబ్బంది ఉన్నది. దాని మీద కోర్టులకు వెళ్లారు, ప్రెసిడెన్షియల్ ఆర్డర్ తీసుకొచ్చారు, దాన్ని కోర్టు స్ట్రక్ చేస్తాయి, ఇవన్నీ వచ్చాయి. అయినప్పుడు కూడా దాన్ని ఏ విధంగా మీరు దాన్ని సాల్వ్ చేయాలని అడిగినప్పుడు నేను ఆ విద్యా సంఘాలందరికీ చెప్పాను. ఈలోపు ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకుంది, ఇంకా 2వ పోస్ట్ కూడా ఇవ్వాలని నిర్ణయించాం. ఒక సరిపోరు, 2 ఉంటే బాగుంటుంది అనుకున్నాం. దాన్ని కూడా సామరస్యంగా 2ని కూర్చోబెట్టి ఆ విషయాన్ని కూడా సెటిల్ చేశాం. ఇటు ఉపాధ్యాయులకి, ప్రభుత్వంలో వచ్చిన వాళ్ళకి, అటు ప్రైవేట్లో వచ్చిన వాళ్ళకి కూడా. మరి ఇంక ఇష్యూ ఎక్కడుంది? పర్యవేక్షణ మాత్రం చాలా పటిష్టంగా ఉండాలనేది ముఖ్యమంత్రి గారితో ఆలోచన. ఆ ప్రకారం ఆ ఇష్యూని రిజాల్వ్ చేసి చేసుకొచ్చాం. కాబట్టి ఇప్పుడు నాకు తెలిసి నా దృష్టిలో ఉండి ఉపాధ్యాయులకి ఎక్స్క్లూజివ్గా, సరే మిగతా వాళ్ళతో ఉన్న ఈ సిపిఎస్ ఇష్యూ ఉంటే ఉండొచ్చు, మేబీ నేను కాదన్ను, దాన్ని త్వరలో పరిష్కారం తప్ప ఉపాధ్యాయులకు సంబంధించిన సమస్యలు మాత్రం ఏ ఒక్కటి లేదు. అందరినీ కూర్చోబెట్టి సామరస్యంగా అందరూ ఆమోద్యంతోనే అందరూ డిస్కస్ చేసే డైలాగ్తోనే చేస్తాం. ఇంకా అది కాకుండా ఏదైనా ఉన్నా చెప్తే వెంటనే దాన్ని పరిష్కారం చేస్తారని కూడా చెప్పాం. ప్రమోషన్స్ అన్ని కూడా ఫుల్ఫిల్ చేసే ప్రమోషన్ ఇవ్వాలి, అవసరం. గుడ్ గవర్నెన్స్ ఇవ్వాలని, మంచి పరిపాలన ఇవ్వాలంటే, పటిష్టమైన విద్యను బోధించాలనుకుంటే వాళ్ళకి కావాల్సిన రైట్ ఏదైతే ఉందో మాస్టర్ నుంచి హెడ్ మాస్టర్ నుంచి ఇంకా ఎంఈఓ నుంచి డిప్యూటీ ఈఓ, అలాగే మాస్టర్ హెడ్ మాస్టర్ నుంచి జూనియర్ కాలేజీ ప్రిన్సిపల్, అలాగే ఇవన్నీ వాళ్ళ రైట్, అది ఇవ్వాల్సిన అవసరం ఉంది. అవన్నీ కూడా చేస్తామని చెప్పాము. అవన్నీ అవి ఇప్పటికే మొదలుపెట్టాం, చేశాము కూడా అవన్నీ. కాబట్టి నాకు తెలిసి ఈ ఎవరికి కూడా ఏ విధమైన ఇబ్బంది లేదనేది నేనైతే భావిస్తున్నాను. ఇంకేమైనా ఉండే దృష్టి తీసుకొస్తే అవి కూడా పరిష్కారం చేస్తాను. ఓకే, గుడ్.